లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం హోదాలో తొలిసారి జహీరాబాద్ వస్తూ ఉండటంతో స్వాగత ఏర్పాట్లను భారీగా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు సీఎం టూర్పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం సంగారెడ్డి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఉదయం హెలికాప్టర్లో సీఎం రేవంత్ జహీరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక బస్సులో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 100 కోట్ల రూపాయలతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. అలాగే నిమ్స్ ప్రాజెక్టులో 100 కోట్ల రూపాయలతో వేసిన 4 లేన్ల రహదారిని ప్రారంభిస్తారు. అనంతరం 26 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత బసవేశ్వర విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. వీటితో పాటు ఇందిరా మహిళా శక్తి, ఇతర స్టాల్స్ను పరిశీలిస్తారు. జహీరాబాద్లో సీఎం రేవంత్ హాజరయ్యే బహిరంగ సభకు ప్రజావేదిక సభగా నామకరణం చేశారు. సుమారు 50,000 మందితో ఈ సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు రైన్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు. భారీ వర్షం వచ్చినా సభకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మరోవైపు సీఎం టూర్పై రాజకీయ రగడ రాజుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. సీఎం రేవంత్ జహీరాబాద్కి ఎందుకు వస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారని విమర్శలు చేశారు. 100 కోట్ల రూపాయలతో నిమ్స్లో రోడ్డేసింది బీఆర్ఎస్, కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది బీఆర్ఎస్. ఇది ప్రజలకు తెలుసు. నువ్వు వచ్చి ఇబ్బందిగా తెస్తే మాకేమవుతుంది? నువ్వు నిజంగా జహీరాబాద్ ప్రేమ ఉంటే మా రద్దు చేసినవన్నీ వాపస్ ఇయ్యి. కొత్తగా 100 కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి. బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ మండిపడ్డారు. నిమ్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేంద్రీయ విద్యాలయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని, కావాలంటే జీవో చూపిస్తానని సురేష్ షట్కార్ కౌంటర్ ఇచ్చారు. మంచి కార్యక్రమాలు సిద్దిపేటకి, చెవిలో పువ్వులు పెట్టే పనులు జహీరాబాద్ కా అంటూ సెటర్లు వేశారు ఎంపీ. అంటే అబద్ధాలు చెప్పడంలో ఒక్కొరి మీడియా నంబర్ 1 ర్యాంకింగ్ ఉంటుంది. నిజంగా ఎవరు ఛాలెంజ్ చేస్తారని చెప్పండి. హరీష్ రావు గారికి కేంద్రీయ విద్యాలయం ఎవరు ఇచ్చినారు? మేము కాంగ్రెస్ సురేష్ శెట్టర్ ఎంపీ ఉన్నప్పుడు వచ్చిందా? మన్మోహన్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చిందా? తెచ్చిందా? సీఎం రాకతో జహీరాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లాపై సీఎం వరాల జల్లు కురిపిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు ఇక్కడి ప్రజలు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ఆగిపోయాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.